హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు నూతన గృహ ప్రవేశానికి ఇంట్లో పూజకి మనము ఏ విధంగా అలంకరిస్తారో ఆ డెకరేషన్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మాకు శివపార్వతులను ఇక్కడ వెనకాల డెకరేషన్ చేసింది మాత్రం మొత్తం పంతులే చేశారండి. ఈ విధంగా అన్ని ఐటమ్స్ వాళ్ళే తెచ్చుకున్నారు. కొన్ని మిస్ అయినవి మాత్రం మనం ఇవ్వాలి. కొన్ని ప్లేస్లలో అయితే మనకి పంతులు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టును చూసి మనము ప్రతి ఐటెం మిస్ కాకుండా తెచ్చిస్తే వాళ్ళు రెడీ చేస్తారు. ఇక్కడైతే ఐటమ్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. కొన్ని మిస్ అయినాయి, మమ్మల్ని అడిగితే మేము ఇచ్చామండి. చూడండి, ఇక్కడ నవగ్రహాల పూజకి 9 కలశాలు ఏర్పాటు చేసి ఈ విధంగా డెకరేషన్ చేశారు. ఇది నవగ్రహాల పూజకి, శివపార్వతుల కళ్యాణానికి శివుడిని పార్వతిని ఇలా అలంకరించారు. ఎంత బాగా రెడీ అయ్యారో కదండి. అమ్మవారు అయ్యవారు చాలా చక్కగా అనిపిస్తున్నారండి, చూడముచ్చటగా. అమ్మవారు ఫేస్ చూడండి ఎంత బాగుందో. ఇక అయ్యవారి విషయానికి వస్తే చాలా బాగున్నాడండి. అయ్యవారు కూడా ఇద్దరు ముస్తాబయ్యారు. ఇక కళ్యాణానికి ఇక్కడ తర్వాత వెనకాల మనకి కలశం ఏర్పాటు చేసి వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి ఫోటో ఏర్పాటు చేశారండి. ఇది కూడా చాలా బాగా అలంకరించారు కలర్స్ బియ్యం వేసి. ఇక్కడ శివుడి లింగం అయితే మనకి కలశం ఏర్పాటు చేసి నల్ల పోకలతో మనకి ఇలా రెడీ చేశారు. శివపార్వతుల ఫోటో అరేంజ్ చేసి చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇది హాల్లో అయితే ఏర్పాటు చేశారండి. ఈ మొత్తం సెటప్ను మనకి ఇక్కడే శివపార్వతుల కళ్యాణం నవగ్రహాల పూజ జరుగుతుంది చూడండి. తర్వాత ఇక్కడ హోమం అండి. ఈ హోమం మనకు ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేశారు కిచెన్ పక్కకి. ఈ హోమానికి ఇటుకలు పేర్చి లైన్గా అందులో కింద ఇసుక పోసి దానిపైన ఆవు పేడతో అలికి మొత్తం ఇలా ముగ్గులు అయితే సెటప్ చేశారండి. తర్వాత పైన కట్టెలు అవన్నీ పెట్టేసి రెడీగా ఉంచారండి. మార్నింగ్ మబ్బులనే మన పూజలన్నీ అయిపోవాలి కదండి, అందుకని ఇలా ఏర్పాటు చేశారు. ఇకపోతే మేము కొత్త పొయ్యి తీసుకురాలేదు, ఇటుకలతో అలా చేసాము. పక్కన కూరడి కుండకి ఆకులో బియ్యం వేసి తమలపాకులతో జాకెట్ పీసులు కుడకలు పెట్టి ఇలా అరేంజ్ చేసామండి. ఇక్కడ కూరడి కుండ పెడతారు. ఇక్కడ బంతి పూలు ఉన్నాయి కదండి, ఇవి కుండలకు కట్టడానికి ఇలా చేశారు. ఈ డెకరేషన్ మొత్తం వచ్చేసి ఇలా ఉందండి చూడండి. ఈ హాల్లో ఇలా లైన్గా 3 టేబుల్స్ వేసి అరేంజ్ చేశారు. శివపార్వతులు లింగము, శివపార్వతుల ఫోటో అండ్ వెంకటేశ్వర లక్ష్మీదేవి ఫోటో, ముందల కలశము, మళ్ళీ అక్కడ కలర్స్ బియ్యంతో అలా అరేంజ్ చేశారండి. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇలా అరేంజ్ చేయడం అయితే చాలా రిస్కే అండి. అందుకని ఆ రోజు మనకి పూజలు జరిగే రోజు లేట్ అవుతుంది కాబట్టి ముందు రోజు నైటే ఇలా అలంకరించి వెళ్తారండి పంతులు వాళ్ళు. ఇగో స్టార్టింగ్ నుంచి చూడండి, మనకి ఇలా ఉంటుందండి డెకరేషన్ అయితే. మనకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కొన్ని మనకి ఇక్కడ చూస్తే కూడా గుర్తొస్తాయి. అలా ఏమైనా గుర్తొచ్చినా కానీ మనం కొత్త ఐటమ్స్ తెచ్చి పెట్టుకోవచ్చు అండి ఇంట్లో. శివపార్వతులు ఫొటోస్, కొత్త ఫోటోలు అయితే మనకు ఉండాలి. ఊయల, ఇంకా పోకలు, కుడకలు, ఖర్జూరాలు, గుమ్మడికాయ, చెంబు, ఇవన్నీ మనం అయితే ముందే అరేంజ్ చేసుకోవాలండి మిస్ కాకుండా. బియ్యం ఇలా పోసి చూడండి, నల్ల వక్కలతో ఇలా అరేంజ్ చేశారు. 9 తమలపాకులు, వాటిపైన కుడకలు, ఖర్జూర, నల్ల పోకలు ఇలా అరేంజ్ చేశారండి మనకి. తర్వాత ఇక్కడ శివపార్వతుల ఫొటోస్ అండ్ అమ్మవారి ప్రతిమలు, అయ్యవారి ప్రతిమ చాలా చక్కగా అలంకరించారు. కలర్ బియ్యంతో ఇలా ఈ మిడిల్ సెంటర్లో అట్రాక్షన్గా ఇది ఇంకా బాగా రెడీ చేశారు. తర్వాత ఇక్కడ లాస్ట్కి నవగ్రహాల పూజకి ఇలా అరేంజ్ చేశారు. మనకి 9 నవగ్రహాలకు 9 రంగులు ఉంటాయి. అందుకనే ఏ గ్రహం ప్లేస్లో ఆ రంగు కలర్ బట్టలు పెట్టారండి. ఇప్పుడు పాలు పొంగిస్తున్నారు చూడండి. పొయ్యినైతే మనం ఇలా రెడీ చేసుకొని పొయ్యి వెలిగించాక కొబ్బరికాయ కొట్టి పాల గిన్నె పొయ్యి పైన పెట్టి మనం పాలు పొంగించుకోవాలండి. పక్కకైతే కూరటి కుండలు ఉన్నాయి చూడండి, 2 పెట్టారు. రెండు కుండల కింద ఇస్తరాకులు వేసి బియ్యం పోసి అలా పెట్టాలి. పైన దీపం వెలిగించాలి. మనకి పాలు పొంగడానికి వస్తున్నాయి చూడండి. మనం ఫస్ట్ పొయ్యికి బొట్లు పెట్టుకొని మొత్తం ఇలా అరేంజ్ చేసి ముందు రోజు పెట్టుకుంటే మనకి కొంచెం రిస్క్ అయితే ఉండదండి. మబ్బులోనే మనకి కావాల్సిన పనులన్నీ ఈజీగా జరిగిపోతాయండి.
కాబట్టి ప్రతి ఒక్కటి గుర్తుంచుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు హోమం జరుగుతుందండి. ఫస్ట్ మనకు శివపార్వతుల కళ్యాణం అయిపోయింది. అంతకుముందే పాలు పొంగించాము. కాకపోతే నేను వీడియోలో పాలు పొంగించడం లేట్గా చూపించాను. ఇదిగో ఇక్కడ హోమం జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణం, నవగ్రహాల పూజ, తర్వాత హోమం ఇక్కడ జరుగుతుందండి. హోమానికి కూడా టైం గంట సేపు, గంటన్నర, 2 గంటలు అలా టైం పడుతుందండి. ఒక్కొక్క పంతులు ఒక్కొక్కలాగా చేస్తాడు. అది చెప్పడానికైతే రాదండి. పంతుల్ని బట్టి, వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఎవరినైతే అవహేళన చేయడానికి వీల్లేదండి. మనకున్న ఫెసిలిటీస్ని బట్టి, మనం ఉండే ఏరియాని బట్టి మనకు పంతులు చేస్తూ ఉంటారు. కాకపోతే మంత్రాలు ఎక్కడైనా ఒకటే. కొన్ని ప్లేస్లలో కొన్ని లాగా ఉంటాయండి. మనకి హోమం అయితే జరుగుతుందండి, చూడండి.